పెన్షన్ వస్తుందా? అది కూడా లేదు కదా, మీకు అసలు పెన్షనే లేదా? అయితే ఇప్పుడు బీడీ కార్మికులు నిజంగా చూస్తే బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? మీరు బీడీలు చుట్టి మీకు అదేంటి చేయవ్యాధి అది వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరు బాగా డేంజర్ జోన్లో ఉంటారు. కాబట్టి బీడీ కార్మికులకి ఖచ్చితంగా మీకు పెన్షన్ పెంచి ఆ పెన్షన్ ఇవ్వాలమ్మా. అయితే ఈ రోజు దాకా కూడా మీరు అయితే వితంతులు ఉండి కూడా మీకు కూడా పెన్షన్ వస్తలేదు అంటే మరి ఇక్కడ ఉన్న సీఎం పరిస్థితి ఏదో మీకు అర్థమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కలెక్టర్ని పోయి కలిసేసి వచ్చాము. కలెక్టర్కి మేము ఇచ్చాము వినతి పత్రము. ఒకవేళ ఈ 4 రోజులలో మనకి పెన్షన్ ఇస్తా అని చెప్తే ఓకే, లేదు అంటే మళ్ళీ మనము మండల్ వైజ్గా మన ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడు, మళ్ళీ రస్తా రోకోలు ఇవి మాత్రం ఉంటాయి. కాబట్టి దీనన్నిటికీ కూడా మనం అందరం కష్టపడితేనే మనం పెన్షన్ సాధించుకుంటామమ్మా. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మాకెందుకు అని మీరు అనుకుంటే రాదు. మనమందరం ఐకమత్యంగా ఉంటేనే మనకి పెన్షన్ అన్నది మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజు దాకా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా ఉండండి, మీకు అండగా మేము ఉంటాము. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ అన్న మనకు